కూలిపోయిన ఇల్లు, రాలిపోయిన ప్రాణాలు, భవిష్యత్తు వైపు భయంగా చూసే బతుకులు, ఏళ్లకు ఏళ్లు వెనక్కి వెళ్లిపోయే దేశాలు. యుద్ధం తర్వాత కనిపించే సీన్లు ఇవి. వారిలో ఎవరు గెలిచినా ఓడినట్లే. పశ్చిమాసియా ఇప్పుడు రక్తంతో సంతకం చేసినట్లు కనిపిస్తోంది. అటు ఇరాన్, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ భారీ నష్టాన్ని చూస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? అమెరికాకు యుద్ధం మిగిల్చిన నష్టమెంత? ఈ యుద్ధం నేర్పుతున్న పాఠాలు ఏంటి? ఇరాన్ వార్తో భగ్గుమంటున్న పశ్చిమాసియా, రోజుకో మలుపు తిరుగుతోన్న యుద్ధం కారణంగా అమెరికాపై భారీ ప్రభావం. 16 ఎయిర్ క్రాఫ్ట్లు, థాడ్ సిస్టమ్ ఢమాల్. F-35కి జలక్, యుఎస్ఎస్ ఫోర్డ్లో మంటలు. 21 రోజుల్లోనే యుఎస్కు $1 బిలియన్ నష్టం. ఇరాన్ చేతిలో అమెరికాకు కోలుకోలేని దెబ్బ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి 21 రోజులు దాటిపోయినా పశ్చిమాసియా ఇంకా రగులుతూనే ఉంది. మొదటి రోజు సీన్ ఎలా ఉందో అంతకు మించి అనే రేంజ్లో ప్రస్తుతం ఉద్రిక్తత కనిపిస్తోంది అక్కడ. ఇరాన్ను తక్కువగా అంచనా వేసి యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ ఇప్పుడు దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. పైకి ఏదో బిల్డప్ ఇస్తున్నా ఇరాన్ చేస్తున్న నష్టం, మిగిల్చిన కష్టం ట్రంప్ను రాజకీయంగా వెంటాడుతూనే ఉంది. దీంతో పూటకో మాట, రోజుకో స్టేట్మెంట్ అన్నట్లు కనిపిస్తోంది అతని తీరు. యుద్ధం స్టార్ట్ అయ్యాక వారం రోజుల్లో ఇరాన్ను కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని ట్రంప్ వేసిన లెక్కలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. అగ్రరాజ్యానికి ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. నష్టపోవడానికి ఇంతకు మించి ఏమీ లేదు అన్నట్లుగా పోరాడుతున్న ఇరాన్ అమెరికాకు భారీ నష్టాన్ని మిగులుస్తోంది. ఆ దేశం చిన్నా తక్కువ ఆయుధాలను పంపిస్తుంటే వాటిని అడ్డుకునేందుకు ఖరీదైన వ్యవస్థలను యూజ్ చేస్తోంది అమెరికా. దీంతో యుఎస్ మీద భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఇరాన్ దెబ్బకు అమెరికా అల్లాడిపోతోంది. యుద్ధం మొదలైనప్పటినుంచి అమెరికాకు భారీగా వైమానిక నష్టం జరిగింది. కనీసం 16 యుద్ధ విమానాలను యుఎస్ కోల్పోయిందని బ్లూంబర్గ్ నివేదిక బయటపెట్టింది. ఇందులో 12 MQ-9 రీఫర్ డ్రోన్లు ఉన్నాయి. పశ్చిమాసియాతో పాటు ఇరాన్ ప్రాంతాల్లో అమెరికా వీటిని ఉపయోగిస్తోంది. ఈ ఒక్కో డ్రోన్ ధర $56.5 మిలియన్ ఉంటుంది. ఓవరాల్గా అమెరికా ఇప్పటికే $500 మిలియన్, అంటే దాదాపుగా 5,000 కోట్ల నష్టమన్నమాట. మార్చి 2న కువైట్లో విచిత్రమైన ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలో 3 F-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలను అమెరికా కోల్పోయింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఇకటు మార్చి 12న ఇరాక్ మీదుగా వెళుతున్న KC-135 రీఫ్యూయలింగ్ ట్యాంకర్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 6 సిబ్బంది చనిపోయారు. ఇక మార్చి 19న ఇరాన్ గగనతలంలో F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ దెబ్బతీసిందనే ప్రచారం జరుగుతోంది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం దీన్ని ఖండిస్తోంది. F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ దెబ్బతీయడమంటే అది అమెరికా ప్రతిష్ఠ మీద అటాక్ చేయడమే. ఇరాన్ చెప్పేది నిజమే అయితే F-35 జెట్ను తాకిన మొదటి దేశంగా నిలుస్తుంది. F-35 జీవితకాల వ్యయం $2 ట్రిలియన్, అంటే 1,85,000 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు చూపిస్తూ అమెరికా భారీగా వ్యాపారం చేస్తోంది. F-35ను ఇరాన్ ధ్వంసం చేసి ఉంటే ఆ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రభావం పెద్దగా ఉండే ఛాన్స్ ఉంది. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు ఈ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నాయి. ఇకటు ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధంలో డజను కంటే ఎక్కువ డ్రోన్లను కోల్పోయింది. దీంతో 2 దేశాలు కలిపి ఓవరాల్గా 28కి పైగా ఫైటర్ జెట్లు కోల్పోయిన పరిస్థితి. సౌదీ అరేబియాలోని ఎయిర్బేస్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో మరో 5 KC-135 విమానాలు దెబ్బతిన్నాయి. థాడ్ రక్షణ వ్యవస్థపై కూడా దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. జోర్డాన్లో ఒక AN/TPY-2 రాడార్, యుఏఈలోని అల్ రువైస్ ఇండస్ట్రియల్ సిటీ దగ్గర ఒకదాంతోపాటు మొత్తం 2 AN/TPY-2 రాడార్లు ఇరాన్ దాడుల్లో ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇక సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్లో ఉన్న ఒక AN/TPY-2 రాడార్ను కూడా ఇరాన్ టచ్ చేసింది. ఒక్కో రాడార్ విలువ $300 నుంచి $500 మిలియన్ వరకు ఉంటుంది. అంటే దాదాపుగా ఇదో 5,000 కోట్ల నష్టమన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 థాడ్ వ్యవస్థలే ఉన్నాయి. అమెరికా దగ్గర 7 ఉంటే యుఏఈ దగ్గర 2,
సౌదీ అరేబియా దగ్గర 1 ఉన్నాయి. ఈ 10లో 4 థాడ్ వ్యవస్థలను ఇరాన్ పనిచేయకుండా చేసి ఉండొచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీటితో పాటు ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ దగ్గర ఉన్న AN/FPS-132 బ్లాక్ 5 అప్గ్రేడెడ్ ఎర్లీ వార్నింగ్ రాడార్ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ రాడార్ విలువ $1.1 బిలియన్, అంటే ₹1,00,000 కోట్ల పైనే అమెరికాకు నష్టం జరిగిందన్నమాట. ఇకటు అమెరికా అత్యాధునిక అత్యంత ఖరీదైన విమాన వాహక నౌక USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అగ్ని ప్రమాదం కారణంగా ప్రస్తుతం పనికిరాని స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఈ నౌక ఎర్ర సముద్రం నుంచి వెనుదిరిగింది. మరమ్మతుల కోసం క్రెటేలోని US నేవీ స్థావరానికి వెళుతోంది. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటన వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదంతా ఎలా ఉన్నా విలువైన సైనిక వ్యవస్థ మీదే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఈ యుద్ధం భారాన్ని మోపుతోంది. యుద్ధం మొదటి 6 రోజుల్లోనే ఆయుధ సామాగ్రి కోసం $12 బిలియన్ పైగా అమెరికా ఖర్చు చేసింది. అంటే మన కరెన్సీలో 1,12,000 కోట్ల పైనే. ఇప్పుడు యుద్ధం మరింత పీక్స్కు చేరింది. ఈ 21 రోజుల్లో అమెరికా ఖర్చు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాడుల తీవ్రత తగ్గిందని అమెరికా చెబుతున్నా ప్రభుత్వం మాత్రం మరో $200 బిలియన్ అత్యవసర రక్షణ నిధులు కోరడం రకరకాల అనుమానాలకు దారితీస్తోంది. ఓవరాల్గా ఇరాన్తో యుద్ధంలో అమెరికా రోజుకు $2 బిలియన్ విలువైన వెపన్స్ ఖర్చు చేస్తోంది. ఆయుధ నిల్వలను తగ్గించుకుంటోంది. ఇదంతా ఎలా ఉన్నా ఈ యుద్ధం అమెరికాకే కాదు, ప్రపంచానికి చాలా పాఠాలు నేర్పుతోంది. ఆయుధ వ్యవస్థలో తనను కొట్టేవారు లేరన్నట్లు అమెరికా చెప్పే మాటలన్నీ బిల్డప్ అని తేలిపోయాయి. రీపర్ డ్రోన్లు, కూలిన F-35 యుద్ధ విమానం, థాడ్ వ్యవస్థ డ్యామేజీ లాంటి వ్యవహారాలు అమెరికా ఆయుధాల్లోని లోపాలను బయటపెట్టాయి. సైనిక వ్యయం విషయంలో ఆర్థికంగా అమెరికా మీద యుద్ధం మోపుతున్న భారం అంతా ఇంతా కాదు. ఇక అటు ఇరాన్ కూడా భారీగా నష్టపోతోంది. యుద్ధం మొదటి రోజే సుప్రీం లీడర్ను ఇరాన్ కోల్పోగా ఆ తర్వాత ఇజ్రాయెల్ దాడుల్లో కీలక నేతలు హతమయ్యారు. అసలు ఈ వార్ ఇరాన్ను ఎలా ఎఫెక్ట్ చేస్తోంది? ఆ దేశానికి ఎలాంటి నష్టం మిగిలిస్తోంది? పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ప్రపంచంపై ఎంత? యుద్ధం కారణంగా ఇరాన్కు భారీ నష్టం. సుప్రీం లీడర్ సహా కీలక నేతలు హతం. యుద్ధం కారణంగా ఇరాన్ నష్టం ఎంత? ఇరాన్ యుద్ధంతో గల్ఫ్కు నష్టమేంటి? ప్రపంచంపై వార్ ఎఫెక్ట్ ఎలా ఉంది? వార్ ఎండ్ కార్డ్ వేయడం యుఎస్కు తెలియట్లేదా? అంచనాలకు మించి అమెరికాకు చుక్కలు చూపిస్తున్నా అదే రేంజ్లో ఆ దేశం కూడా నష్టపోతోంది. ఈ వార్లో సైనిక మౌలిక సదుపాయాలను భారీగా నష్టపోయింది ఇరాన్. యుద్ధం మొదలైన మొదటి రోజే సుప్రీం లీడర్ ఖమేనీని, ఆ తరువాత చాలామంది ఉన్నతాధికారులను కోల్పోయింది. దీంతోపాటు క్షిపణి కేంద్రాలు, చమురు క్షేత్రాలు దెబ్బతినడంతో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. యుద్ధం మొదలైన 19 రోజుల్లోనే ఇరాన్ 19 మంది అగ్రనాయకులను కోల్పోయింది. సైనిక కమాండ్, క్షిపణి స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 190కి పైగా బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లు, 120 నౌకలు ధ్వంసమయ్యాయి. ఎయిర్ ఫోర్స్, నేవీ, రాడార్ సిస్టంలు దాదాపు పూర్తిగా కుప్పకూలాయి. ఇకటు ఇరాన్కు ఆర్థికంగా ఆయువు పట్టులాంటి కార్గ్ ద్వీపంపై అమెరికా దాడులు జరిపింది. ఈ ఘటనలో ముఖ్యమైన చమురు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఓవరాల్గా ఇరాన్కు 10 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ దెబ్బతిన్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. నష్టం భారీగా ఉన్నా తన పాత వ్యూహాలైన అసిమెట్రిక్ వార్ఫేర్ను ఉపయోగిస్తూ ఇరాన్ దాడులను కొనసాగిస్తోంది. యుద్ధం కారణంగా ఇరాన్ మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా భారీగా ప్రభావం పడుతోంది. గల్ఫ్ ప్రాంతం భద్రతను గాలి కుదిరేసి ఇరాన్పై అమెరికా యుద్ధం స్టార్ట్ చేసింది. ఆ ముందు చూపులేని తీరు గల్ఫ్ కొంపముంచుతోంది. యుఏఈలో దుబాయ్, అబుదాబి ప్రాంతాలు ఇరాన్ క్షిపణి దాడులకు వెలవెల్లాడుతున్నాయి. ఈ దాడులతో గల్ఫ్ ఎకానమీ భారీగా ఎఫెక్ట్ అవుతోంది. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా, ఇరాన్ మధ్య గల్ఫ్ దేశాలు నలిగిపోతున్న పరిస్థితి. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఎంత నష్టపోతున్నాయో గల్ఫ్ దేశాలు అంతకు మించి నష్టపోతున్నాయి. ఈ ఏడాది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2% వరకు క్షీణించే అవకాశముంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక పరిస్థితులు క్షీణించి చమురు ఉత్పత్తి ఏకంగా 15% వరకు పడిపోయే ప్రమాదముందని నివేదికలు చెబుతున్నాయి. ఖతార్, కువైట్పై ఎక్కువ ప్రభావం పడే అవకాశముంది. సౌదీ అరేబియా, యుఏఈ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదముంది. పశ్చిమాసియా యుద్ధం
ప్రపంచం గుండెలపై భారం మోపుతోంది. హార్మోజ్ను ఇరాన్ క్లోజ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలపై భారం పెరుగుతోంది. చమురు, గ్యాస్ మాత్రమే కాదు, నిత్యావసరాల మీద కూడా యుద్ధం ఎఫెక్ట్ త్వరలో భీకరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం మొదలైన కొన్నాళ్లు అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశామనే అనుమానాలు వస్తాయన్నట్లు కనిపిస్తోంది వార్. ఈ యుద్ధం ఇప్పటికిప్పుడు ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోయినా ఆ భయాలు మాత్రం అలానే ఉన్నాయి. హర్మూజ్ పూర్తిగా క్లోజ్ అయినా, రష్యా, చైనా జోక్యం చేసుకున్నా, లెబనాన్ను ఇజ్రాయెల్ ఆక్రమించినా, గల్ఫ్ దేశాలపై దాడులు పెరిగినా ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎవరూ వెనక్కి తగ్గని పరిస్థితుల్లో భరించలేని యుద్ధ ఖర్చులను తట్టుకుంటూ పూర్తిస్థాయిలో సైనిక విజయం సాధించడం అంత తేలికేమీ కాదు. దీంతో యుద్ధం ముగింపునకు దౌత్య మార్గాల్లో ప్రయత్నించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు ఇరాన్ ఈ స్థాయిలో యుద్ధం చేస్తుందని అంచనా వెయ్యలేకపోయిన ట్రంప్ ఇప్పుడు యుద్ధం ఆపేందుకు పరిష్కారం దొరకక నానా ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా మధ్యలో చిక్కుకుపోయింది. కొన్నిసార్లు ముందుకెళ్లాలని, మరికొన్నిసార్లు వెనక్కి వెళ్లాలని ఆలోచిస్తోంది. ట్రంప్ పూటకో స్టేట్మెంట్స్ చెబుతోంది అదే. ఇరాన్ యుద్ధం కేవలం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ 3 దేశాలు గల్ఫ్ ప్రాంతాలే కాదు, ప్రపంచం మీద ఆ ప్రభావం కనిపిస్తోంది. అసలే ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనాల వేళ ఇప్పుడీ యుద్ధం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఇప్పుడు భీకరంగా సాగుతున్న యుద్ధం ఏదో ఓ రోజు ముగియాలి కూడా. అయితే ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా నష్టం మాత్రం ఏళ్లకు ఏళ్లు వెంటాడే అవకాశముంది. దీంతో యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడినట్లే.